ఎవరి తాటిపర్తి చంద్రశేఖర్? ఒక సామాన్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఎందుకు మరి పాలిటిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా దానికి నేను చాలా ఆకర్షితున్నాను. దెన్ వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? కొండేపిలో ఇంతకుముందు ఎన్నడూ కూడా మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాల. ఎలా ఉంది రిసీవింగ్ కాన్సెప్ట్? ఎర్రగొండపాలెంలో అవకాశం ఇవ్వడం అనేది ఇది ఒక చరిత్ర. ఎలా ఉంది మంత్రి గారి నుంచి సహకారం? 100% బాగుందని చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత దాదాపు నెల రోజుల పైగా తిరుగుతున్నారు. ఏంటి అబ్జర్వ్ చేసింది ఎర్రగొండపాలెంలో? నేను ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఆ వెలుగొండ అనే ప్రాజెక్టుని జాతికి అంకితం చేయబోతున్నారు. కొన్ని చోట్ల మీ కాన్స్టిట్యూన్సీలో మిమ్మల్ని అడ్డుకోవడం లాంటివి కనపడుతుంది. ఈయన ఉచితంగా నీళ్లు తోలిస్తున్నాడు, బోర్లు వేయిస్తున్నాడు, మా బిల్లులు ఇప్పించే ఆలోచన ఈయనకుంటే దాని మీద కదా చేయాలి. నవరత్నాలు ఓట్లు తెచ్చిపెట్టే పరిస్థితి ఉందా నిజంగానే గ్రౌండ్లో? ఎవరూ జేబులో నుంచి ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ చెప్తారు. 10 లక్షల మందితో సభ జరిగినటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయా? చరిత్రలో చూడండి. ఇటువంటి సభలకు వచ్చిన వాళ్ళంతా ఓట్లేసే పరిస్థితి. అంతకంటే మొన్న తెలంగాణలో చూసాం, కేసీఆర్ గారి సభలకు ఎవరికి జనాలు వచ్చారు. అదే విధ్వంసం చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి తెలుగుదేశాన్ని ప్రజలు ధ్వంసం చేశారు. పొత్తులు ఏమైనా భయపెడుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? బలం లేని పార్టీ అని వారే అంటారు, 150 కోట్లు అడుగుతున్న పార్టీ అని వారే అంటారు. 150 కోట్లు డిపాజిట్ చేయొచ్చు. ఎంత డిపాజిట్ చేశారు మీరు? వ్యవస్థల్ని స్కిల్ డెవలప్మెంట్ అనేటటువంటి కుంభకోణంలో 300 కోట్లు కొట్టేసిన దొంగ చంద్రబాబు నాయుడు. మీరు రాజధాని కట్టలేదు, కంపెనీలు తేలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. రాజధాని ఏది అంటే ఏం చెప్పుకోవాలి? ఇవాళ మేము ఉచితంగా ఫ్రీగా ఇచ్చాం. చుక్కల భూముల్ని క్లియర్ చేశాం. అసైన్డ్ భూముల్ని హక్కును కల్పించాం. వాలంటీర్లు చొక్కాలు మడత పెట్టండి, ఇటువంటి స్లోగన్స్ ముఖ్యమంత్రి ఎలా ఇస్తారు అనేది ఒక కామెంట్. నారా లోకేష్ అనేది విషయాన్ని వాళ్ళు గమనించారు కాబట్టి, గుర్తించారు కాబట్టి వారు ఎక్కడ పాదం మోపారో అక్కడ తెలుగుదేశం పార్టీ సమూలంగా శాశ్వతంగా సమాధి కాబడుతుంది. పవన్ కళ్యాణ్ పాలించలేదు, పవన్ కళ్యాణ్ కూడా కూటమిలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ క్లీన్ ఇమేజ్తో ఉన్నారు. ఆయన పొత్తు, ఆయనకు సంబంధించిన ఓట్ బ్యాంకు టీడీపీకి అడ్వాంటేజ్ కాదు. ఆయనకి అసలు నాయకుడు అనేటటువంటి మాట కూడా సూట్ అవ్వదు. హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు నమస్తే. నమస్తే సార్. ఎవరి తాటిపర్తి చంద్రశేఖర్? ఒక సామాన్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. అదోకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు ఏంటి, ఎక్కడ ఎలా పాలిటిక్స్ రావాలనుకున్నారు? నేను నా స్వస్థలం సింగరాయకొండ, కొండేపి కాన్స్టిట్యున్సీలో మేజర్ పంచాయతీ సింగరాయకొండ గ్రామం వాస్తవ్యుండి నేను. మా నాన్నగారు ఇక్కడ సివిల్ కాంట్రాక్టర్గా హైదరాబాద్లో ఉండడం, నేను కూడా వారి యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి ఆకర్షితున్నాయి. మా నాన్నగారు చేసే వ్యాపారాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమంలో భాగంగా నేను సివిల్ ఇంజనీరింగ్ చేశాను, బీటెక్ సివిల్ చేశాను. ఆ తర్వాత నేను కూడా ఈ వ్యాపారాన్ని నమ్ముకొని ఆ వ్యాపారంలోనే సక్సెస్ అయ్యాను. ఆ తర్వాత హ్యాచరీస్, ప్రాన్ హ్యాచరీ, నా స్వగ్రామం అయినటువంటి సింగరాయకొండ పక్కన ఒంగోలులో ప్రాన్ హ్యాచరీ ఇండస్ట్రీ ఓపెన్ చేశాను. ఆ తర్వాత గార్మెంట్స్ షోరూమ్స్ పెట్టాను. నాకు ప్రతి మనిషికి కావాల్సినటువంటి ఇళ్ళు, బట్ట, ఫుడ్, భోజనం, ఫుడ్ బిజినెస్ కూడా ఉంది. ఎస్, దానిలో భాగంగా నాకు హ్యాచరీ ఉంది, హోటల్స్ ఉన్నాయి, అలాగే గార్మెంట్ షాప్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంది. ప్రతి ఒక్కరి నిత్యావసర వస్తువు కానీ నిత్యావసరానికి కావాల్సినటువంటి విషయం కాబట్టి ఇవన్నీ కూడా వాటినే నమ్ముకొని వ్యాపారం చేశాను. వాటిలో నాకు సక్సెస్ వచ్చింది. దానిలో సమాజానికి సేవ చేసేటటువంటి ఒక దృక్పథం కూడా ఉంది కాబట్టి, ప్రతి మనిషికి అవసరమైన వస్తువు కాబట్టి ఇది, వాటినే నమ్ముకున్నాను, సక్సెస్ అయ్యాను. ఎందుకు మరి పాలిటిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మనిషికి బతికినంత కాలం సంపాదించుకోవడం లేకపోతే దాచుకోవడం కాదు కదా. దాచుకున్న దాన్ని కొంత పంచి కూడా పెట్టాలి. దానిలో భాగంగా కొంత సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో నా మిత్రులతో కలిపి కొన్ని చేస్తూ ఉంటాం. ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్లో ఎవరైతే అనాథలు చనిపోయి ఉంటారో వాళ్ళ క్రిమేషన్కి ఎవరు రారు. ఏదో దూర ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చేసి ఇక్కడ ఎవరు పట్టించుకోక ఏదో ఒక సమస్యతోటి చనిపోయేటటువంటి వారిని క్రిమేషన్ చేసే
ఒక కార్యక్రమం మేము గత 10 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం హైదరాబాద్లో. ఎస్, హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరు చనిపోయినా నా మిత్రుడు ఉన్నాడు శ్రీనివాస్ అని, అతను రియల్ సోషల్ సర్వీస్ అనేటటువంటి ఒక సంస్థ ద్వారా చేస్తూ ఉంటాడు. దానికి ఫండింగ్ నేను ఇస్తుంటాను. చాలా చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటాం. అది ఎక్కడా కూడా బయటికి ఇంతకు ముందు చెప్పినటువంటి పరిస్థితి లేదు. నా సొంత గ్రామంలో కూడా ఎవరన్నా చనిపోతే ఆ మట్టి ఖర్చుల కింద కొంత అమౌంట్ని కూడా ఇస్తూ ఉంటాను. అంటే ఇది ఒక సామాన్యుడి చేయడం అనేది ఎంత మేర చేయగలుగుతాడు అని ఒకసారి మనం ఆలోచించుకున్నప్పుడు ఇది కొంతవరకే చేయగలుగుతున్నాం. అదే వ్యవస్థల్లో కానీ మనం ఉంటే ఆ ప్రభుత్వ వ్యవస్థల్ని అక్కడ ఉన్నటువంటి ఆ వ్యవస్థల్లో ఉన్న సర్వీసెస్ని కానీ మనం ప్రజలకి నిష్పక్షపాతంగా అందిస్తే బ్రహ్మాండంగా ఇంకా సర్వీస్ చేయగలుగుతాం కదా అని ఒక దృక్పథంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. దెన్ వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ప్రాంతం చూడడం, అందరికీ సమానంగా పేదరికం మాత్రమే ప్రాధాన్యతను తీసుకొని పథకాలు ఇచ్చే ప్రభుత్వం పార్టీ మాది. తెలుగుదేశం అంటే అలా కాదు కదా. జన్మభూమి కమిటీలు వేయాలి, ఆ కమిటీలో వ్యక్తులు ఎవరినైతే నిర్ణయిస్తే వారికి మాత్రమే పథకం ఇవ్వాలి. కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాక మునుపు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా దానికి నేను చాలా ఆకర్షితున్నాను. ఎందుకంటే ఒక సామాన్యుడికి యాక్సిడెంట్ అయితే ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తే అక్కడ ట్రీట్మెంటు సరైనటువంటి సౌకర్యం ఉండదు అని చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో వైద్య వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తూ ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోయి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే పూర్తి డబ్బుని ప్రభుత్వం చెల్లించే విధంగా ఒక పథకాన్ని తీసుకొచ్చినప్పుడు దాని ద్వారా ప్రజలకి జరిగినటువంటి మేలు, దానిలో లబ్ధి పొందినటువంటి కుటుంబాలను ఒకసారి గమనిస్తే ఇంతకంటే ప్రజాసేవ ఇంకొకటి లేదు. అది మరి ముఖ్యంగా ఆకర్షించింది. దాన్ని కొనసాగింపుగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్యశ్రీని 25 లక్షలకి తీసుకెళ్ళాడు లిమిట్. ఒక సాధారణమైనటువంటి సామాన్య కుటుంబంలో వ్యక్తికి ఏదన్నా ఇబ్బంది వస్తే 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద చెల్లించేటటువంటి ప్రభుత్వం, చెల్లిస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్. ఎట్లా అప్రోచ్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? మొట్టమొదటి నుంచి పార్టీలోనే ఉన్నారు. పార్టీ ఎస్టాబ్లిష్ నుంచి. ఎస్. జగన్ గారు ఎలా పార్టీ కార్యక్రమాలని మా నిబద్ధతతోటి, చిత్తశుద్ధితోటి సింగరాయకొండ ప్రాంతంలో మేము చేసినటువంటి సర్వీస్ కానీ, పార్టీ నాకు ఇచ్చినటువంటి అవకాశాలని నేను పార్టీకి వినియోగించిన విధానాన్ని బట్టి నాకు స్పోక్స్ పర్సన్గా అవకాశం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మాధ్యమాల ద్వారా మా పథకాలని నేను ప్రజలకి వివరించినటువంటి విధానాన్ని బట్టి నాకు ఒక గుర్తింపు వచ్చింది. మా ప్రకాశం జిల్లాకి ముఖ్యమైనటువంటి నాయకులు నన్ను ప్రోత్సహించడంలో నేను ఇంకొంచెం ముందుకి రావడం జరిగింది. మరీ ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ, మా ఇతర ముఖ్య నేతలు కానీ, మా ప్రకాశం జిల్లా నుంచి వారు నాకు అందించిన సహాయ సహకారాలతోటి, వాళ్ళు ప్రోత్సహించినటువంటి విధానాన్ని బట్టి నేను రాష్ట్ర స్థాయిలో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. కొండెపి కాన్స్టిట్యున్సీ కదా ఇది? ఎస్. కొండెపి నుంచి పోటీ చేయాలనుకున్నారు. ఎస్. కొండెపి కోసం పనిచేస్తూ వచ్చారు. అవును. కొండెపినే మీ హోమ్ కాన్స్టిట్యున్సీగా పెట్టుకున్నారు. సడన్గా ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు? కొండేపిలో ఆదిమూలపు సురేష్ గారు అయితే బాగుంటుందని పార్టీ నమ్మింది కాబట్టి వారు గతంలో 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు, అలాగే మంత్రిగా కూడా పనిచేశారు. ఎర్రగొండపాలెంలో వారిని అక్కడి నుంచి కొండేపి తీసుకొస్తే కొండేపి గతంలో 2 సార్లు ఓడిపోయింది అనే ఉద్దేశం ఉంది. అక్కడ గెలవాలి అంటే సురేష్ గారు అయితే బాగుంటుందని పార్టీ నమ్మింది. నేను కొండేపిలో నేను చేసినటువంటి పార్టీ సర్వీస్ను బట్టి నన్ను గుర్తించిన పార్టీ నాకు ఎర్రగొండపాలెంలో అవకాశం ఇచ్చింది. ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ అని మాట్లాడుతున్నారు, కానీ ఎమ్మెల్యే అభ్యర్థుల ట్రాన్స్ఫర్ కూడా జరిగింది ఇప్పుడు మీ రూపంలో. ట్రాన్స్ఫర్ ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ ఎందుకు అనుకోవాలి? ఇవాళ ఎర్రగొండపాలెం నియోజకవర్గం నాకు ఇచ్చారు. ఒక సామాన్య కార్యకర్తకి ఎర్రగొండపాలెంలో అవకాశం ఇవ్వడం అనేది ఇది ఒక చరిత్ర. ఆదిమూలం సురేష్ గారిని
కొండేపిలో తీసుకురావడం అంటే కొండేపిలో ఇంతకుముందు ఎన్నడూ కూడా మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించలే. ఫస్ట్ టైం కాబట్టి కొండేపి గెలవాలంటే ఈ క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. నన్ను అక్కడికి పంపించి వారిని ఇక్కడికి తీసుకొచ్చారు. సో సోషల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసే ప్రయత్నం. ఎర్రగొండపాలెం ఓకే, ఎర్రగొండపాలెంకి వద్దాం, మీ నియోజకవర్గానికి వద్దాం. ఎలా ఉంది రిసీవింగ్? ఎక్సలెంట్ సార్. అది రెండో పులివెందుల. ఎస్, డౌటే లేదు. సో అక్కడ కాంగ్రెస్ ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా కంటిన్యూస్గా గెలుస్తూ వస్తున్నాం కాన్స్టిట్యున్సీ. సో ఇప్పుడు అక్కడ ఆల్రెడీ మంత్రి ఆయన 2-3 సార్లు అక్కడ కంటెస్ట్ చేసినట్టున్నారు. 2 టైమ్స్. ఎలా ఉంది మంత్రి గారి నుంచి సహకారం? బాగుందని మీరు లోపల నుంచి చెప్పట్లా? 100% బాగుందని చెప్తున్నా. 100% ఇక్కడ మా మిషన్ అరుస్తుంది. నో అని సొంత ఎజెండా ఉంది మీకు? నాకు సొంత ఎజెండా అంటే చాలా మందికి ఆ ప్రేమ ఉంటుంది కదా కాన్స్టిట్యున్సీ పైన. అరే నా కాన్స్టిట్యున్సీ నేను డెవలప్ చేసుకున్నాను, వెళ్ళిపోతున్నానే అని. కలిసారా సురేష్ గారిని? నాకు మంచి మిత్రులే వారు. ముందు నుంచి కూడా మంచి పరిచయం ఉంది నాకు. అలాంటి ఇబ్బంది ఏమి లేదు. సో ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత దాదాపు నెల రోజుల పైగా అక్కడ తిరుగుతున్నారు. ఏంటి అబ్జర్వ్ చేసింది ఎర్రగొండపాలెంలో? ఎర్రగొండపాలెం అనేటటువంటి ప్రాంతం చాలా డ్రై ఏరియా. అక్కడ వాటర్ ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయానికి కానీ తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం. గతంలో 100 సంవత్సరాలు పరిపాలించిన ఏ ప్రభుత్వాలు కూడా అక్కడ ఆ ప్రాబ్లంని శాశ్వత పరిష్కారం కనుగొనలేదు. ఆ ప్రాబ్లంకి ఆ సమస్య అలాగే కొనసాగుతుంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాం. త్వరలో అది జాతికి అంకితం ఇవ్వబోతున్నాం. నా అదృష్టం ఏంటంటే ఎర్రగొండపాలెం గడ్డకి నేను ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఆ వెలుగొండ అనే ప్రాజెక్టుని జాతికి అంకితం చేయబోతున్నారు అతి త్వరలో. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంది. వెలిగొండ అంటే రాష్ట్ర రాజకీయాల్లో చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం, వెలిగొండ. సో ఇప్పుడు అది ఫుల్ఫిల్ అవుతుంది. ఎస్ సార్. గతంలో అది చాలా మంచి ప్రాజెక్ట్ అని తెలిసినా కూడా గత ప్రభుత్వాలు ఏవి సాహసం చేయలేదు. అక్కడ దాదాపుగా 45 టీఎంసీల వాటర్ని తరలించి స్టోర్ చేసి అక్కడి నుంచి 3 జిల్లాలకి సాగు నీటిని అందించేటటువంటి ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టు గత ప్రభుత్వాలు ఎవరు చేయకపోతే దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు 2004లో శంకుస్థాపన చేశారు. ఆ చేసిన తర్వాత వారు అన్ని అప్రూవల్స్ తీసుకొచ్చి అన్ని డిజైన్స్ ఫైనల్ చేసి ఒక టన్నల్ని 11 కిలోమీటర్లు ఫినిష్ చేశారు. 2 టన్నల్స్ ఉండేటటువంటి ప్రాజెక్ట్ అది. ఆ టన్నల్స్ కూడా ఏషియా ఖండంలోనే అతి పొడవైనటువంటి నీటిపారుదల టన్నల్స్ అవి 2. వాటిల్లో 11 కిలోమీటర్లు రాజశేఖర రెడ్డి గారు కంప్లీట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక టన్నల్లో 4 కిలోమీటర్లు, ఒక టన్నల్లో 2.3 కిలోమీటర్లు, అంటే 2 కలిపి కూడా 6.5 కిలోమీటర్ మాత్రమే కంప్లీట్ చేశాడు. మొత్తం 2 టన్నల్స్ కలిపి 37 కిలోమీటర్లు అవి. దాదాపు ఫస్ట్లో ఎస్టిమేషన్ వేసినప్పుడు 2,000 కోట్ల చిల్లరతోటి ఎస్టిమేషన్ వేస్తే ఇప్పుడు అది 5,000 కోట్లకి ఎగబాకింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాని మీద ఇంట్రెస్ట్ చూపించడం వలన ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. మొత్తం 37 కిలోమీటర్ల టన్నల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ప్రాజెక్టు జాతికి అంకితం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ నెలలో ముహూర్తం దానికి ఖరారైంది. అయితే అది ఫైనల్ డేట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. మనం రీసెంట్గా 20 నుంచి 24 మధ్యలో ఉంటుందని ఉజ్జాయింపుగా చెప్పారు. బట్ అదేదో కొంచెం పోస్ట్పోన్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా బిఫోర్ ఎలక్షన్స్ మాత్రం టన్నల్ ఓపెన్ అవుతుంది, ప్రాజెక్ట్ ఓపెన్. వెలిగొండ ఓకే. ఇంకా మిగతా సమస్యలు ఏమున్నాయి? వాటర్కి సంబంధించిన సమస్య ఈ వెలిగొండతో అయిపోతుందా పూర్తిగా? 100%. వెలిగొండలో వాటర్ వచ్చి వెలిగొండ ప్రాజెక్ట్ కానీ వాటర్ ఇవ్వడం మొదలు పెడితే ఎర్రగొండపాలెంలో 3.5 లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలకి 15,30,000 మందికి తాగునీరు వచ్చేటటువంటి ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ రావడం వలన అక్కడ భూములకు రెక్కలు రావడంతో పాటు మంచి పంటలు పండేటటువంటి ప్రాంతంగా ఆ ప్రాంతం ఉంది. చాలా విస్తీర్ణం కలిగినటువంటి కాన్స్టిట్యున్సీ అది. అతి పెద్ద విస్తీర్ణం కలిగిన కాన్స్టిట్యున్సీ ప్రకాశం జిల్లాలో మా కాన్స్టిట్యున్సీ. కొన్ని చోట్ల మీ కాన్స్టిట్యున్సీలో మిమ్మల్ని అడ్డుకోవడం లాంటివి కనపడుతున్నాయి.
అదంతా మంచినీటికి సంబంధించింది. వారు అనేది ఏంటంటే ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బిల్లులు అతి త్వరగా చెల్లించమని వారు అడుగుతున్నారు. నేను ఎప్పుడైతే అక్కడ ఇన్ఛార్జిగా నియమితులయ్యానో ఇమీడియట్గా వితిన్ 4 డేస్లోనే ఆ సమస్యను గుర్తించాను. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయంకి తీసుకెళ్లాను. దానికి సంబంధించిన టోకెన్స్ అవన్నీ కొట్టించి వాటిని ఫైనాన్షియల్ అప్రూవల్కి ఆల్రెడీ పెట్టడం జరిగింది. గతంలో ఇచ్చినటువంటి బిల్స్ 2 నెలల క్రితం 80 కోట్లు చెల్లించడం జరిగింది. ఆ తర్వాత ఇవ్వాల్సింది గత సంవత్సరంలో తోలినటువంటి బిల్స్ కొంత ఇవ్వాలి. అది ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ ట్యాంకర్లు తోలడంలో కొన్ని అవకతవకలు జరిగినాయి అనే ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి ఒక ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి రీసెంట్గా. ఈ ట్యాంకర్లు తోలడం అనేది ఆపేయండి అని యాప్ని ఆపివేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే యాప్ పనిచేస్తున్నప్పటికీ ట్యాంకర్లు తోని వాళ్ళు యాప్లో అప్లోడ్ చేయట్లేదని, యాప్లో అప్లోడ్ చేయకుండా ట్యాంకర్ల సంఖ్య ఎక్కువ పెట్టి రాసి పంపిస్తున్నారు, ఎంబుక్స్ చేస్తున్నారని కొన్ని టెక్నికల్ అంశాలతోటి ముడిపడినటువంటి విషయం మీద యాప్ను ఆపడం జరిగింది. దానికి ప్రజలకి తాగునీటి సమస్య ఏర్పడ్డది. ఆ తాగునీటి సమస్యకి పరిష్కారంగా నేనేం చేశానంటే ఉచితంగా ట్యాంకర్లు పెట్టి వాటర్ తోలించడం జరిగింది. అలాగే కొన్ని బోర్లు కూడా వేయిస్తున్నాను. అయితే వీరేమనుకుంటున్నారంటే ట్యాంకర్స్ తోలేవాళ్ళు, ఈయన ఉచితంగా నీళ్లు తోలిస్తున్నాడు, బోర్లు వేయిస్తున్నాడు, మా బిల్లులు ఇప్పించే ఆలోచన ఈయనకుంటే దాని మీద కదా చేయాలి అనే ఉద్దేశం వారికి ఉంది. కానీ దానికి సంబంధించి బిల్లులకు సంబంధించి ముఖ్యమంత్రి గారి కార్యాలయంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్ అనేటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ని కలిసి వారి కార్యదర్శుల్ని, సీఎం గారి కార్యదర్శుల్ని కలిసి వారికి విన్నవించడం జరిగింది. వారు కూడా ఒక 1 వీక్లో ఆ డబ్బుని చెల్లిస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇది స్టేట్ పాలసీ. అంతే అంతే. ఎస్, నో ఇంకేమి లేదు, వేరే ఏం లేదు అక్కడ. సో ప్రభుత్వ పథకాలు నవరత్నాలు ఓట్లు తెచ్చిపెట్టే పరిస్థితి ఉందా నిజంగానే గ్రౌండ్లో? 100% తెచ్చిపెడతాయి. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీలో గతంలో ఓటర్లు 2 లక్షల చిల్లర ఓటర్లు అయితే ఇవాళ 2,05,000. ఓట్లు వేసినటువంటి వారి సంఖ్య 2019లో 1,80,000 మంది, 1,60,000 మంది, సబ్జెక్ట్ టు కరెక్షన్, 1,60,000 మంది ఓటర్లు అక్కడ ఉంటే ఓట్లేస్తే 1,85,000 మందికి పథకాలు అందాయి మా కాన్స్టిట్యున్సీలో. అంటే ఏ పార్టీ అనేది చూడకుండా పథకం ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. కాబట్టి పథకం అందుకున్నటువంటి కుటుంబంలో లబ్ధి జరిగింది. లబ్ధి జరిగితేనే ఓటేయమని అడుగుతున్నటువంటి ప్రభుత్వం మాది. గతంలో ఎప్పుడు ఇలాంటి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు జేబులోంచి ఇచ్చారా అనేది కదా ప్రశ్న. ఎవరూ జేబులో నుంచి ఎవరు జేబులో వేసుకోకుండా ఉండాలి. వేసుకోకుండా ఇచ్చాం కాబట్టే గొప్ప ప్రభుత్వం మాదైంది. చంద్రబాబు నాయుడు జేబులోనే వేసుకున్నాడు, జేబుతో పాటు వాళ్ళ ఆఫీసులో వేసుకున్నాడు, వాళ్ళ బ్యాంకుల్లో వేసుకున్నాడు, వాళ్ళ ఫారిన్ కంపెనీల్లో వేసుకున్నాడు. ప్రతి వ్యవస్థని మోసం చేశాడు, దోచుకున్నాడు, దాచుకున్నాడు. లాస్ట్కి సొంత పార్టీ ఆఫీసుకు కూడా ఆ అకౌంట్లకు కూడా డబ్బులు తరలించి వేశాడు. ప్రభుత్వ డబ్బుని ప్రజలకు అందించడం అనేది ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతని మేము సక్రమంగా నిర్వర్తించాం కాబట్టి ధైర్యంగా చెప్తున్నాం. ఇవాళ డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా 4,90,000 కోట్లు ప్రజలకు ఇచ్చామని మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం. నీ ప్రభుత్వం ఏమి ఇచ్చిందయ్యా చంద్రబాబు చెప్పు అంటే మంచినీళ్ళు తాగినట్టుగా నీళ్లు నవ్వుతూ మీరు విధ్వంసం చేశారనేది కదా అని చెప్తుంది. అదే విధ్వంసం చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి తెలుగుదేశాన్ని ప్రజలు ధ్వంసం చేశారు. 23 సీట్లు ఇచ్చేసి అదో పాతాళానికి ఆ పార్టీని తొక్కివేశారు. ప్రజలు మీరు సిద్ధం పేరుతో సభలు పెడుతున్నారు, ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ చెప్తోంది. 10 లక్షల మందితో సభ జరిగినటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయా? చరిత్రలో చూడండి. 2-3 జిల్లాలకి 10 లక్షల మంది ఎందుకు వస్తున్నారు ప్రజలు తరలి? చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే ఎదురు ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. 50,000 మందితోటి సభలు పెట్టలేనటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కొడుకు అయితే 1000 మంది రావట్లా. మా ఎర్రగొండపాలెంలో మేము మండలానికి ఒక సభ పెడితే 10,000 మంది వచ్చారు. ఇవాళ ప్రజల్లో ఆదరణ ఉంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రజల్లో ఆదరణ ఉందో మీ జేబులో డబ్బులు ఎక్కువ ఉన్నాయో? సార్, డబ్బిస్తే ప్రజలు సభలకు వచ్చి నిలబడే రోజులు పోయాయి. బస్సు పెట్టి, మద్యం పెట్టి, భోజనాలు పెట్టి ఏముంటే సభలకు వచ్చిన వాళ్ళంతా ఓట్లేసే పరిస్థితి. అంతకంటే మొన్న తెలంగాణలో చూసాం, కేసీఆర్ గారి సభలు కూడా విపరీతంగా జనాలు వచ్చారు. అదే సార్, మీరు చెప్పినవే చంద్రబాబు నాయుడు చేసి దొంగ దొరికాడు. గతంలో ఆయన చేసినటువంటి
ఏదైతే పొంగనూరు దగ్గర కార్యక్రమాలు చేసి విధ్వంసాలు సృష్టించాడో ఆ రోజు పొంగనూరుకి ఆ పక్క రాష్ట్రాల నుంచి జనాలను తరలించి ఆ రాష్ట్రాలు తెలుగు మాట్లాడకుండా కర్ణాటక తమిళ్ మాట్లాడుతూ దొరికిపోయిన సందర్భాలు, మందు తాగుతూ దొరికిపోయిన సందర్భాలు మీరు చూశారు. ఇవాళ మా సభల దగ్గర అట్లా లేదే. స్వచ్ఛందంగా తరలి వస్తున్నటువంటి ప్రజల్ని గమనిస్తున్నాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్య ప్రజడికి మేలు చేసింది కాబట్టి ఆ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నాయకుల్ని నమ్ముకోలే మా పార్టీ. మా ప్రభుత్వం నాయకుల కోసం పని చేయలేదు, ఓటర్ కోసం పనిచేసింది, ప్రజల కోసం పనిచేసింది, భవిష్యత్తు తరాల కోసం పనిచేసింది. వాళ్ళ చిన్న బిడ్డలు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చిన్న కార్యక్రమం జరుగుతుంటే మా ఎర్రగొండపాలెంలో చిన్న చిన్న బిడ్డలు ఎంత ఉత్సాహంగా వస్తున్నారంటే జగనన్న అరుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి పోవడానికి వేసుకునే షూ దగ్గర నుంచి వారు వేసుకునే యూనిఫామ్, వారు తీసుకెళ్ళి స్కూల్లో రాసుకునేటటువంటి పుస్తకం, ఆ పుస్తకం పెట్టుకునేటటువంటి బ్యాగు ఎంత క్వాలిటీతో కూడుకున్నదో చూడండి. ఒకవేళ మేము రాజకీయం కోసమే అయితే ఆ బిడ్డకు ఓట్లేదు, మరి వారి మీద అంత ఖర్చు చేస్తున్నటువంటి ప్రభుత్వం మాది. విద్యా వ్యవస్థ కోసం చాలా ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం మాది. ఇది ఓట్ల కోసం చేసేటటువంటి పని కాదు కదా, భవిష్యత్తు తరాల కోసం చేసేటటువంటి పని. సో మీరు ఇంతకుముందు చెప్తున్నట్టుగా ఇన్వెస్ట్మెంట్ టువర్డ్స్ కిడ్స్ పైన చేస్తున్నారు, వాళ్ళ కోసం చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నప్పుడు, ప్రజల కోసం మీరు ఇన్ని చేస్తున్నప్పుడు కార్యకర్తలకు చేయలేదు, ప్రజలకు మాత్రమే చేశారని చెప్తున్నారు. ఓట్లు ఎంచేది, ఆర్గనైజ్ చేసేది కార్యకర్తలే కదా. అంటే మేము కార్యకర్త కోసం చెయ్యలేదు అనట్లేదు, కార్యకర్త మాకు అతి ముఖ్యం. అయితే మేము కేవలం రాజకీయాల కోసం ప్రభుత్వాన్ని నడపట్లేదు అంటున్నాం. కానీ ఇప్పుడైతే రాజకీయం చేయాలి, ప్రజల కోసం ప్రభుత్వాన్ని నడుపుతాం. రాజకీయం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నది నిజమా కదా? ఖచ్చితంగా లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమే కార్యకర్తలు. వారు ఆర్థికంగా నష్టపోయినటువంటి మాట వాస్తవము. వారి నష్టాన్ని వారు కాంట్రాక్ట్స్ ద్వారానో లేదా ఏదన్నా పనుల ద్వారానో వారు ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం మా మీద ఉంది. మేము ఖచ్చితంగా ఆదుకుంటాం. సో ఇప్పుడు అలానే తప్ప ప్రభుత్వంలోని ఉన్నటువంటి ధనాన్ని వారి మీద వెచ్చించలేం కదా. ప్రజల సొమ్ము, ప్రభుత్వ ధనాన్ని ఇవ్వలేము కదా అంటారు. ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము. ప్రజలకి ఏ మంచి జరుగుతుందని ప్రభుత్వం నమ్ముతుందో దాని మీద ఖర్చు పెడుతుంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పొత్తులు, జనసేన టీడీపీ కలిసి వస్తున్నాయి, భారతీయ జనతా పార్టీ కూడా వస్తుంది అంటున్నారు. పొత్తులు ఏమైనా భయపెడుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తులతోటి పనిచేసేటటువంటి పార్టీ కాదు. మేము చేసినటువంటి మంచిని బట్టి, మేలును బట్టి, రాష్ట్రానికి ఇచ్చిన అభివృద్ధిని బట్టి ఓటు అడగడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మాకున్నటువంటి అలవాటు. చంద్రబాబు నాయుడు చరిత్రే పొత్తుల మీద ఆధారపడ్డటువంటి చరిత్ర. సింగిల్ టైం కూడా సింగిల్గా పోటీ చేసి గెలవలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎప్పుడు చరిత్రలో గెలవలేదు. మాకు పొత్తులు లేకుండా 151 సీట్లు గెలిచిన చరిత్ర మాది. కాబట్టి ఇవాళ తుప్పుబట్టిన సైకిల్ని తొక్కలేని చంద్రబాబు నాయుడు ముసలి ప్రాయంలో తన కొడుకు అసమర్థుడని నమ్మాడు. కాబట్టి ఆ అసమర్థుడు ఈ పార్టీని నడిపించలేడనేటటువంటి ఉద్దేశంతో ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కలుపుకొని మా మీద పోటీ చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. కానీ వారి మధ్య సఖ్యత లేక తన్నుకు చస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మా పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి సామాన్య కార్యకర్తలకి సీట్లు ఇస్తున్నా కూడా ఎక్కడ చిన్నపాటి డిస్టర్బెన్స్ లేదు. 4-5 సీట్లు కూడా ఇవ్వకముందే ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అనిశ్చితిని చూడండి, ఎలాంటి పరిస్థితి ఉందో. ఏ ఒక్క సీటు మీద ఒక నాయకుడు పోటీ చేయడానికి సిద్ధపడేటటువంటి పరిస్థితి లేదు. ధైర్యంగా మేము ముందుకు వచ్చి పోటీ చేస్తాం అన్నటువంటి నాయకులు కనపడట్లేదు. మీకే క్యాండిడేట్లు దొరకట్లేదని కదా వాళ్ళు చెప్తుంది. ఇవాళ మా దగ్గర నుంచి ఎవరన్నా పారిపోతున్నారంట, ఇంట్లో 2 టికెట్లు 3 టికెట్లు ఇస్తున్నారంట. మీరు 150 కోట్లు డిపాజిట్ చేయించుకుంటున్నారంట. ఎంత డిపాజిట్ చేశారు మీరు? బలం లేని పార్టీ అని వారే అంటారు, 150 కోట్లు అడుగుతున్న పార్టీ అని వారే అంటారు. 2 కళ్ళ సిద్ధాంతానికి అలబడ్డటువంటి చంద్రబాబు 2 నాలుకల ధోరణి వారు చూస్తూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు. కాదు మీరు ఇప్పుడు ఇంత పొత్తులు పెట్టుకునే గెలిచారు, పొత్తులతో లేకపోతే గెలవరు. పొత్తు పెట్టుకుని ఏమైనా పెట్టుకుని అల్టిమేట్గా ఎలక్షన్లో గెలవడం కదా ఇంపార్టెంట్. అంతకంటే దుర్మార్గం, అంతకంటే నీతి మాలిన రాజకీయం ఏముంటుంది? పొత్తు పెట్టుకోవడం నీతి మాలిన తప్పు కాదండి, తప్పు కాదు. నీ పార్టీ ద్వారా నువ్వు మంచి చేస్తే నువ్వు ప్రజలకు చెప్పుకొని ఓటు అడగాలి కదా.
కులాలను, మతాలను, ప్రాంతాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి ప్రజల్ని మోసం చేయటం ఇంకెంతకాలం? సరే, మీ పార్టీ ద్వారా 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ అని చెప్పుకునే మీరు మీ పార్టీ ద్వారా ప్రజలకు మంచి చెయ్యలేదని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. మీరు చెప్పలేకపోతున్నారు అంటే నిజంగా మీరు మీ పార్టీ ద్వారా రాష్ట్రానికి మంచి చేస్తుంటే, మేలు జరుగుంటే, మేము చెప్పినట్టుగా మీకు మంచి జరిగితే, మేలు జరిగితే ఓటేమని అడుగుతున్నాగా. ఎందుకు చెప్పలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు? ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం వారికి అలవాటు కాబట్టి, దోచుకున్నది నిజం కాబట్టి ఈ మాట మాట్లాడలేదు. ఆయన ఏం చేశారా ఏం చేయలేదా అనే దానికంటే మీరు చేసిన నష్టం ఎక్కువని ఆయన చెప్తున్నమాట. మీరు చేస్తున్న విధ్వంసం ఎక్కువని ఆయన చెప్తున్నారు. ఏ విధంగా రాష్ట్రంలో కంపెనీలు ఏంటి, రాష్ట్రంలో ఉద్యోగాలు ఏవి, రాష్ట్రంలో అప్పులు చేసి పెట్టేశారు మొత్తం రాష్ట్రాన్ని. ఎఫ్ఆర్బిఎం పరిమితులకు మించి ఏ రాష్ట్రం కూడా అప్పులు చేసే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎఫ్ఆర్బిఎం పరిమితులకు మించి అప్పు చేశాడని ఆ రోజు ఆర్బీఐ లాంటి వ్యవస్థలో కాగ్ నివేదికలు చూపిస్తా ఉన్నటువంటి నివేదికల్లో కనపడుతుంది. వారు ఎక్స్ట్రా అప్పు చేశారని చెప్పేసి నిబంధనలను పెంచి ఉన్నటువంటి ఆ ఎఫ్ఆర్బిఎం పరిమితుల్ని ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్బీఐ తగ్గించింది, కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అలాంటప్పుడు అప్పులు ఎక్స్ట్రా చేసే వెసులుబాటు ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు చెప్పాలి. అప్పుల మీద కేంద్రంలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రి గారే ఈ రాష్ట్ర అప్పు గత ప్రభుత్వం అప్పు కన్నా తక్కువ చేసింది, అప్పుల శాతం పెరుగుదల తగ్గింది అని చెప్తున్నప్పుడు అప్పులు పెంచామంటే అర్థం లేనటువంటి మాటే అవుతుంది కదా. కార్పొరేషన్ల పేరుతో చేశారంట. కార్పొరేషన్కైనా మీకైనా ఇంకొకరికైనా కూడా ఏ బ్యాంక్ అయినా అప్పు ఇవ్వాలంటే దానికి చెల్లించుకునే సామర్థ్యత ఉంటేనే ఇస్తారు. ప్రభుత్వం దానికి గ్యారంటీగా ఉంటుంది. ప్రభుత్వం చేయదు అప్పు. మీరు ఒక టెలికాం ఇండస్ట్రీ కానీ లేకపోతే ఎలక్ట్రికల్కి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ విద్యుత్ వ్యవస్థ కానీ అప్పు చేస్తే వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తుల్ని పణంగా పెట్టుకొని అప్పులు తెస్తాయి. ప్రజల మీద ఆ అప్పులు ఉండవు, భారం పడదు. వారు తిరిగి చెల్లించే సామర్థ్యం ఉంటేనే వారికి అప్పులు ఇస్తాయి. సో ఆ అప్పుల్లో కూడా గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల కన్నా తక్కువ అప్పులను మాత్రమే మా ప్రభుత్వం చేసిందని కేంద్ర ప్రభుత్వం వీరు పొత్తు పెట్టుకుంటున్న బీజేపీ ప్రభుత్వం చెబుతున్నప్పుడు అప్పుల మీద వారు చేసేటటువంటి ఆరోపణలన్నీ తప్పులు అని వారు ఒప్పుకుంటున్నట్టే కదా. కేంద్ర మంత్రి చెప్పిన తర్వాత వీరి మాటకి విలువ ఎక్కడుంటుంది? మొట్టమొదటిది. రెండవది, ఇవాళ వ్యవస్థల్ని మేము నిర్మించాం, వ్యవస్థల్ని గ్రామాలలోకి తీసుకొచ్చాం. గ్రామ స్వరాజ్యం అని ఏదైతే గాంధీ గారు చెప్పారో దానికి మేము బీజాలు వేశాం. ఇవాళ విద్యా వ్యవస్థల్ని సమూలంగా మార్చివేశాం, కొత్త నిర్మాణాలని తీసుకొచ్చాం, కొత్త వ్యవస్థల్ని ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చాం, ఇంటర్నేషనల్ విద్యా వ్యవస్థని తీసుకొచ్చాం, డిజిటల్ క్లాస్ రూమ్స్ ని తీసుకొచ్చాం, డిజిటల్ ట్యాబ్స్ ని ఉచితంగా ఇచ్చాం. ఇది విద్యా వ్యవస్థలో మేము తీసుకొచ్చినటువంటి మార్పు. వైద్య వ్యవస్థలో విలేజ్ క్లినిక్స్ తీసుకొచ్చాం. ఒక సామాన్యుడి ఇంటికి వెళ్ళి వారికి టెస్ట్ చేసి వారికి ఏదన్నా దీర్ఘకాలిక సమస్య కానీ ఉంటే వారికి ఉచితంగా ఆరోగ్య సురక్ష కింద వారికి టాబ్లెట్స్ ఇస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన మందులు సరఫరా చేస్తున్నాం, డయాగ్నోసిస్ చేస్తున్నాం. వారికి కానీ ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ప్రైవేట్ హాస్పిటల్కి రెఫర్ చేసి ప్రభుత్వ హాస్పిటల్కి రెఫర్ చేసి వారికి వైద్యాన్ని 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద వైద్యాన్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వం మాది. ఒక నిమిషం ఇది చెప్పనివ్వండి. ప్రభుత్వం మాది, ఇది కనపడుతున్నటువంటి అంశం. ఇవాళ దేశంలోనే ఆరోగ్య వ్యవస్థ మార్పు అభివృద్ధిలో ఏపీ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉంది. నిజమా కాదా? గతంలో చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడు? వారు తీసుకొచ్చినటువంటి ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ వారు చెప్పుకోగలిగే పరిస్థితిలో లాస్ట్ ప్రభుత్వంలో తెచ్చారా? ఇవాళ 17 మెడికల్ కాలేజీలు మేము తీసుకొచ్చాం. ఇది ప్రజలకు అందిస్తున్నటువంటి గొప్ప బహుమతి కాదా? మేలు కాదా? ఈ సమాజానికి ఉపయోగపడే వ్యవస్థలు కావా? అలాగే రైతులు, వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి మన రాష్ట్రంకి రైతులే వెన్నెముక. అలాంటి రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలను కట్టి ఒక ఆధునిక మైనటువంటి కంప్యూటర్ వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేసి ఒక నైపుణ్యం కలిగినటువంటి అధికారిని పెట్టి ఏ పంట వేస్తే ఆ ప్రాంతంలో దిగుబడి ఎక్కువ వస్తుందో అక్కడికి మంచి విత్తనం ఇవ్వడంతో పాటు అది ఎంత విస్తీర్ణంలో అక్కడ పంటని వేశారు చూసి ఉచితంగా బీమా ఇచ్చి ఏదైనా విపత్తులు వస్తే
ఆ విపత్తులకి ఈ బీమా ద్వారా వారికి నష్టం లేకుండా నష్టపరిహారం చెల్లిస్తూ రూపాయి కూడా బీమాని వారి నుంచి కట్టించకుండా ప్రభుత్వం భరిస్తూ అన్ని రకాలైనటువంటి అవసరాలను వారికి తీరుస్తూ వారికి సహాయం చేస్తూ యంత్రాలను ఇస్తూ వారిని ఆదుకుంటుంది మా ప్రభుత్వం కదా. ఇది మేము తీసుకొచ్చినటువంటి కొత్త విధానం కదా. ఇది వ్యవసాయ రంగానికి ఉపయోగపడేటటువంటి విధానం. మేము నిర్మించాం ఇలాంటి కొత్త విధానాన్ని. దీనివలన గతంలో 22వ స్థానంలో ఉన్న వ్యవసాయ రంగం ఇవాళ 6వ స్థానానికి వచ్చింది. దీంతో పాటుగా మత్స్యకారులు, మనకి తీర ప్రాంతం ఎక్కువగా ఉంది, మత్స్యకారులు నివసించేటటువంటి మన రాష్ట్రానికి 10 ఫిషింగ్ హార్బర్లని నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వం మాది. 10 హార్బర్లని మేము నిర్మిస్తున్నాం. దానివల్ల దిగుమతి కానీ ఎగుమతి కానీ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. 4 పోర్టులని నిర్మిస్తున్నాం. సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది కాబట్టి పోర్టుల ద్వారా రవాణా రంగం పెరిగేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే విశాఖపట్నంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, ఇప్పుడున్నటువంటి తిరుపతి, విజయవాడ లాంటి ఎయిర్పోర్టులని మళ్ళీ ఆధునీకరించడం కానీ, ఇవన్నీ మేము వ్యవస్థలను నిర్మిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే వ్యవస్థల్ని నిర్లక్ష్యం చేస్తూ వ్యవస్థల్ని స్కిల్ డెవలప్మెంట్ అనేటటువంటి కుంభకోణంలో 300 కోట్లు కొట్టేసిన దొంగ చంద్రబాబు నాయుడు ఈ అబద్ధాలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారని మీరు అనుకుంటున్నారా? సో మత్స్యకారులకి ఆదుకుంటున్నాం, రైతులను ఆదుకుంటున్నాం, వైద్య వ్యవస్థని మెరుగుపరిచాం, విద్యా వ్యవస్థని మెరుగుపరిచాం, 2,10,000 సచివాలయ ఉద్యోగాలని తీసుకొచ్చాం, సచివాలయాల్ని గ్రామాల్లో నిర్మించాం, ఆ గ్రామాల సచివాలయాల ద్వారా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. ప్రభుత్వంలో ఏ పథకం అయినా కానీ ఒక జెరాక్స్ కాపీ కూడా అవసరం లేకుండా ప్రజలకి సేవ చేయడానికి ఒక వాలంటీర్ని పెట్టి 2,65,000 మందికి వాలంటీర్లకి చిన్నపాటి సహాయం ద్వారా వారికి ఉపయోగపడుతున్నటువంటి ప్రభుత్వం మాది. 2,10,000 ఉద్యోగాలు పర్మనెంట్ సచివాలయాల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. మీరు మంత్రులాగా మొత్తం అంతా ప్రభుత్వ స్కీమ్లని పట్టిస్తున్నారు. బట్టి కాదు కదా, ఇది నిజం. అందుకే మేమంటుంది ఏంటంటే ప్రభుత్వం చేసిన పథకాన్ని చెప్పుకుంటున్నప్పుడు గర్వంగా ఉంటుంది మాకు. ప్రజలకి కావాల్సినటువంటి 31 లక్షల ఇంటి పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం మాది. 25 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వం మాది. చరిత్రలో లేదు. 1 లక్ష ఇంటిని నిర్మించినటువంటి ఒక్క ప్రభుత్వాన్ని మీరు చూపించండి గతంలో. 8 లక్షలు బాంబే అదేంటి టిట్కో ఇల్లు మేము కడితే మీరు పంచలేదని కదా వాళ్ళు చెప్తున్నమాట. టిట్కో ఇల్లు సింగిల్ ఇల్లు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు, ఇవ్వలేదు. మేమిచ్చాం. మేము వచ్చిన తర్వాత 70,000 ఇళ్లని మేము పంచాం ఒక్కసారిలో. కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసినప్పుడు టిట్కో ఇళ్లని కంప్లీట్ చేసి మేము అన్ని వసతులను కల్పించి మేమిచ్చాం ప్రజలకి. చంద్రబాబు నాయుడు ఒక్క సింగిల్ ఇల్లు ఇవ్వలేదు, ఉచితంగా ఇచ్చాం, రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేసి ఇచ్చాం. గతంలో చంద్రబాబు నాయుడు డబ్బు తీసుకొని వాళ్ళ దగ్గర కట్టించుకొని 70,000 నుంచి 7 లక్షల దాకా రకరకాల స్కీముల పేర్లతో దోచుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ మేము ఉచితంగా ఫ్రీగా ఇచ్చాం. చుక్కల భూముల్ని క్లియర్ చేశాం, అసైన్డ్ భూముల్ని హక్కును కల్పించాం. వారి బిడ్డలకి భవిష్యత్తు కోసం అసైన్డ్ భూములకు సంబంధించిన హక్కులు పేద ప్రజలకు ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. రాజధాని కట్టలేదు, కంపెనీలు తేలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. రాజధాని ఏది అంటే ఏం చెప్పుకోవాలి సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని విషయంలో చాలా చిత్తశుద్ధితోటి పనిచేసింది. కోర్టుల్లో వేసి కోర్టుల ద్వారా అడ్డుకున్నటువంటి ప్రబుద్ధుడు చంద్రబాబు నాయుడు. ఇవాళ చంద్రబాబు నాయుడు కులం పేరుతోటి, పార్టీ పేరుతోటి ఒక ప్రాంతాన్ని మొత్తం కొందరి వ్యక్తులకే దోచిపెడితే అక్కడ మాత్రమే రాజధాని ఉండి మిగిలిన రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలన్నీ నష్టపోవాలి అంటే అది శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి నివేదికకి వ్యతిరేకమే కదా, అనుకూలం కాదు కదా. శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది? 3 ప్రాంతాల అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ జరగాలి అంది. అది మా విధానం. ఒక టెక్నికల్ వ్యవస్థ సిద్ధాంతపరంగా విధానాల మీద సర్వేలు చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా మేము 3 ప్రాంతాలు డెవలప్మెంట్ అనేటటువంటి విధానాన్ని మేము ఎంచుకున్నాం. దాన్ని కోర్టుకు వెళ్ళింది తెలుగుదేశం వారు.
అడ్డుకుంది తెలుగుదేశం నష్టం కాదా? రాజధాని ఏదో ఆపేశారు జరుగుతుంది. ఏమి ఆగింది ఏమి ఆగింది అనేది సరే, మీ ఆ డిబేట్ వేరు. జనాల్లో జరుగుతున్న మీరు పార్టీ చేస్తున్న క్యాంపెయిన్, అపోజిషన్ చేస్తున్న రాజధాని ఇప్పుడు ఉంది లేదా? రాజధాని ఇవాళ ఏపీకి రాజధాని ఉందా లేదా? అమరావతి రాజధాని నో డౌట్, బట్ అసలు రాజధాని లేని రాష్ట్రం అనే క్యాంపెయిన్ చేస్తుంది కదా ప్రతిపక్షం. చంద్రబాబు నాయుడు అబద్ధాలనే అక్షరాలుగా అచ్చు వేయడం, ఆ అచ్చు వేసిన పేపర్లని ఉచితంగా పంచటం, ఆంధ్రజ్యోతి, ఈనాడు అనేటటువంటి కరపత్రాలని ప్రజల మీదకి వేసి ఆ కరపత్రాలతోటి రాజకీయం చేయటం వారికి ఉన్నటువంటి అలవాటు. చాలా చోట్ల ఫ్రీ. అవునా? మీకు కూడా కావాలంటే ఫ్రీ వేస్తారు. నేను పే చేస్తున్నాం రెగ్యులర్. ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారేమో ఫ్రీగా. మీరు తీసుకోవటం ఉచితంగా ఇష్టం లేదేమో మీకు. మీరు తీసుకోనంటే మీకు కూడా ఉచితంగా ఇస్తారు. అవునా? ఓకే. సో ఇప్పుడు వాలంటీర్ల గురించి టాపిక్ వచ్చింది మనకి. వాలంటీర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వాడేసుకుంటున్నారు. అదేంటి వాలంటీర్లు చొక్కాలు మడత పెట్టండి, ఇటువంటి స్లోగన్స్ ముఖ్యమంత్రి ఎలా ఇస్తారు అనేది ఒక కామెంట్. అంటే వాలంటీర్ మీద విషం కక్కుతూ వాలంటీర్లు సమాజానికి పట్టిన చీడ, సమాజంలో వాళ్ళు ఒక అరాచక శక్తులు అని మాట్లాడుతున్న తెలుగుదేశం వారి యొక్క ఆ వికృతమైనటువంటి చేష్టలకి ఆ మాత్రం మాట అనడం అనేది తప్పేం కాదు. వాలంటీర్లు ఈ సమాజంలో, ఆ గ్రామాలలో, ఆ కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అనేది మరచి వాళ్ళని అరాచక శక్తులుగా మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడికి కొంతమన్నా విఘ్నత ఉండి మాట్లాడాలి. వాలంటీర్ అనేటటువంటి వ్యక్తి ఈ సమాజానికి తక్కువ డబ్బుతోటి సేవ చేస్తున్నటువంటి ఒక నిష్పక్షపాతమైనటువంటి వ్యక్తి, ఏ పార్టీకి సంబంధం లేనటువంటి ప్రభుత్వం తరఫున పనిచేసే వ్యక్తి. వారిని ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు పార్టీ కోసం వాడుకుంటున్నారు. ఎందుకు వాడుతున్నారు? ప్రభుత్వ పథకాలు ఇవ్వడం పార్టీ పథకాలతో సమానం. ఎలక్షన్ కోసం రెడీగా ఉండే అంటే ఒక వ్యవస్థ ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థ పనిచేసేది ప్రజల కోసం. ఆ ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలను అందించే వాలంటీర్ పార్టీకి ఎలా సంబంధించిన వ్యక్తి అవుతాడు? మీరే అన్నారు కదా, వాలంటీర్లు కూడా మన పిల్లలని ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా ఓపెన్ గా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 కోట్ల జనాభాలో దాదాపు 60% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో నిలబడ్డటువంటి వాళ్ళలో నుంచి వాలంటీర్లు కూడా ఉంటారు. తప్పేముంది? పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారంట వేరు, మొత్తం మన పార్టీ కార్యకర్తలు అనడం వేరు కదా. ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా మేము వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం, పథకాలను అందించాం వారి ద్వారా. ఇవాళ కూడా వారు పనిచేస్తున్నారు. ఎక్కడా మీకు చెప్పినట్టుగా ఇంతకు ముందు నా నియోజకవర్గంలో ఒక్క ఎర్రగొండపాలెంలోనే 1,85,000 మందికి లబ్ధిదారులకి పథకాలు అందించారంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళైతే ఇంకొక పార్టీ వాళ్ళకి పథకాలు అందిస్తారా? ప్రభుత్వ విధానం కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం. ఇది మా విధానం, మా జెండా. మా జెండాకు ఉన్నటువంటి అజెండా ప్రజలకు మంచి చేయాలి, మేలు చేయాలి. ఆ మేలును బట్టి ఓటు అడగాలి. సో ఇప్పుడు నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర మీ జిల్లాలో కూడా జరిగింది. దాని ఇంపాక్ట్ ఏం లేదా తెలుగుదేశం పార్టీ? సున్నా. దానివల్ల అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం క్యాడర్ తుడుచుకుపోయింది. ఎందుకు? ఇలాంటి వ్యక్తి కోసం మనం కానీ నిలబడితే భవిష్యత్తు ఉండదు మనకి. ఈ వ్యక్తికి ఏమి చేతగాని పనికి మాలిన ప్రసంగాలు చేస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ అనేది విషయాన్ని వాళ్ళు గమనించారు కాబట్టి, గుర్తించారు కాబట్టి వారు ఎక్కడ పాదం మోపారో అక్కడ తెలుగుదేశం పార్టీ సమూలంగా శాశ్వతంగా సమాధి కాబడుతుంది. ఇప్పుడు మీరు గతంలో తెలుగుదేశం పార్టీ పాలించింది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇది చేయలేదు, అది చేయలేదు, వైఫల్యాలు చెప్తున్నారు. బట్ పవన్ కళ్యాణ్ పాలించలేదు. పవన్ కళ్యాణ్ కూడా కూటమిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ క్లీన్ ఇమేజ్తో ఉన్నారు. ఆయన పొత్తు, ఆయనకు సంబంధించిన ఓట్ బ్యాంకు టీడీపీకి అడ్వాంటేజ్ కాదా? క్లీన్ ఇమేజ్తో ఉంది ఎవరండి? పొలిటికల్ క్లీన్ ఇమేజ్. ఎట్లా? ఒక రోజు ఒక పార్టీని తిట్టి అదే పార్టీతోటి మళ్ళీ పొత్తు పెట్టుకొని ఆ పార్టీలో ఉన్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపి ఎందుకు ఆ తప్పులు చేశారు అని ప్రశ్నించి ఆ తప్పు చేసిన పార్టీతోటి పొత్తు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది బీజేపీ పార్టీ అని చెప్పి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రం నాశనం అయిపోయిందని మాట్లాడి ఇవాళ అదే బీజేపీ పార్టీ చంకలో ఎక్కి ఊరేగుతూ ఆ పార్టీతోటి అక్రమ సంబంధాన్ని పెట్టాలని తెలుగుదేశం పార్టీతో ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి సక్రమమైనోడని మీరు ఎట్లా అంటారు? క్లీన్ కదా, బురదే ఉంది ఆయన కూడా. అతని నిండా బురద. పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఒక నిబద్ధత, చిత్తశుద్ధి లేనటువంటి, ఒక నిర్దిష్టమైన ప్లాన్ లేనటువంటి రాజకీయ నాయకుడు. ఆయనకి అసలు నాయకుడు అనేటటువంటి మాట కూడా సూట్ అవ్వదు. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చి దశాబ్దమైనా కూడా, మోర్ దాన్ ఎ డికేడ్, దశాబ్దమైనా కూడా సింగిల్ చోట
ఒక జిల్లాలో ఒక అధ్యక్షుడిని పెట్టుకోలేని స్థాయిలో ఉన్నాడు. ఎక్కడా కూడా ఒక్క చోట ఖచ్చితంగా అభ్యర్థిని నిలబెట్టుకోలేనటువంటి స్థాయిలో ఉన్నాడు. ఇవాళ అతను ఎక్కడ పోటీ చేస్తాడో తెలవనటువంటి పరిస్థితి. చెప్పట్లేదు ఏ చోట తన అభ్యర్థులను నిలబెట్టుకుంటాడో చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఏ తెలుగుదేశం పార్టీ అయితే ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిందని మాట్లాడాడో అదే తెలుగుదేశం పార్టీతోటి పొత్తు కోసం వెంపర్లాడుతున్నటువంటి వ్యక్తి. ఇవాళ తెలుగుదేశం అనే పార్టీ 40 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి చేసింది ఏంటి అని మేము పదే పదే అడుగుతున్నా చెప్పుకోలేనటువంటి తెలుగుదేశంతో పొత్తుల కోసం ఆరాటపడుతున్నటువంటి వ్యక్తి. అట్లాగే తన పక్కన సిద్ధాంతాలు విలువలతోటి నిలబడ్డటువంటి వ్యక్తుల్ని కోల్పోయినటువంటి వ్యక్తి. ఒక్కడంటే ఒక్కడు తనతో పార్టీ పెట్టినప్పుడు నడిచిన ఒక్క విలువైనటువంటి వ్యక్తి కూడా ఈరోజు లేడు ఆ పార్టీకి. ప్రతి ఒక్కరు ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. అంత బలహీనంగా ఉంటే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ పోతుంది, ఆయన మాకు 18% 19% ఓట్ బ్యాంక్ ఉందని చెప్తున్నారు. అదే కదా తెలుగుదేశం పైగా తెలుగుదేశం పక్కన పెట్టండి, ఆయన చెప్పడం పక్కన పెట్టండి, మీరు తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు. ఆయన దగ్గర అంత బలం లేకపోతే మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీరు ప్రశ్న అడిగితే మేము సమాధానం చెప్తాం. అదే వారికి బలం అని అనుకుంటే అది వారి విఘ్నత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి చేసి ఓటు అడుగుతుంది. పవన్ కళ్యాణ్ ఏం చేసి ఓటు అడుగుతున్నాడు? అవకాశం రాలేదు. గతంలో ప్రశ్నిస్తానన్నాడు. 5 సంవత్సరాలు తెలుగుదేశం దుర్మార్గంగా వ్యవస్థల్ని మోసం చేసి దోచుకుంటుంటే ప్రశ్నించలేనటువంటి ఈ వ్యక్తి రేపేం ప్రశ్నిస్తాడు? అది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. దానికి సమాధానం వారు చెప్పాలి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాలు కానీ, ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో కానీ, ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల మీద కానీ, రాజధాని నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకల మీద కానీ ఇదే చంద్రబాబు నాయుడిని ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రశ్నించినప్పుడు వారికి కనపడ్డటువంటి తప్పులు ఇవాళ ఎలా ఒప్పులయ్యాయి, దానికి వారు సమాధానం చెప్పాలి. దాంతోపాటు ఆయన ఉద్దానమని మాట్లాడినటువంటి ఒక అంశం, ఆ ఉద్దానానికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీతో ఏం చేయించలేకపోయాడు. మేము వచ్చిన తర్వాత మంచినీటి పైప్ లైన్లు వేశాం, ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ నిర్మించి ఇచ్చాం, డయాలసిస్ సెంటర్లు నిర్మించి ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. ఏ విషయం మీదైనా పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి విషయం మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద మాట్లాడినప్పుడు వారు ఒక్క పని కూడా చేయలే చంద్రబాబు నాయుడు గారు. అదే విషయాల్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సంపూర్ణంగా వాటిని గుర్తించాం, వాటిని పూర్తి చేశాం. అది మా విధానం. ప్రజలకు మంచి ఎలా జరుగుతుందని చూసేవాళ్ళం మేము, ప్రజల్ని ఎలా మోసం చేయాలని చూసేది తెలుగుదేశం పార్టీ. అలాంటి మోసపూరితమైనటువంటి పార్టీతో చేతులు కలిపిన ఈ పవన్ కళ్యాణ్ గారు దురుద్దేశంతో కూడినటువంటి రాజకీయం చేస్తున్నాడు. దురుద్దేశం ఏంటి పవన్ కళ్యాణ్ది అంటే, వారికి ఇప్పుడు ఏదైతే లింగమనేని రమేష్ గారి ఆస్తుల్ని చంద్రబాబు నాయుడు కొట్టివేశాడో, ఏ విధంగా అయితే ఆ గెస్ట్ హౌస్ పేరుతోటి గిఫ్ట్ హౌస్లను పొందాడో, ఆ గిఫ్ట్ పొందిన వాటిల్లో నుంచి కొన్ని గిఫ్ట్లు ఈయనకు కూడా ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ గిఫ్టుల్లో ద్వారా పొందినటువంటి ఒక ప్రాంతమే ఇప్పుడు వారు వాళ్ళ ఆఫీస్ కట్టుకుంటున్నటువంటి ఆ ప్లేస్. దాంతోపాటు 7 ఎకరాల భూమిని కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో కలిగి ఉన్నారు. అంటే అక్రమంగా దోచుకున్నటువంటి డబ్బు మూటల్లో వాటాలు కలిగి ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ వైపున నిలబడ్డాడు. ఇది ప్రజలకి నష్టం జరిగిన అంశం కాబట్టి ప్రజలు వారికి దూరంగా నిలబడి ఉన్నారు. చూద్దాం దూరంగా నిలబడతారా? ఖచ్చితంగా దూరంగానే నిలబడతారు. రైట్ సార్, చివరిగా కంక్లూడ్ చేస్తూ, మీకు టికెట్ ప్రకటిస్తున్న సందర్భంలో నిజానికి ప్రకాశం జిల్లాలో చాలా పెద్ద సంచలనం అది, మిమ్మల్ని అక్కడ పంపించడం, మంత్రిని తీసి ఇంకో దగ్గర పంపించడం. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారా? ఏం చెప్పారు? కలిసాను సార్. ఏమన్నారు ఆయన? అది నా జీవితంలో ఒక మర్చిపోలేనటువంటి ఘట్టం. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను దగ్గరికి తీసుకొని వారు మాట్లాడినటువంటి మాటలు కానీ, వారు నాకు ఎర్రగొండపాలెం బాధ్యతను అప్పచెప్తూ వారు చెప్పినటువంటి ఆ మాటలు కానీ నా జీవితకాలం నా గుండెల్లోనే ఉండిపోతాయి. ఒక గొప్ప వ్యక్తిని చూసినప్పుడు మనకు కలిగేటటువంటి ఆ ఆనందం మాటల్లో చెప్పుకోలేనటువంటి ఆనందం. ఈ భారతదేశ రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభంజనం. అలాంటి గొప్ప వ్యక్తిని కలిసి వారి పార్టీలో ఒక సభ్యుడిగా, వారి టీంలో ఒక మెంబర్గా నన్ను చేర్చుకుంటూ వారు నాతో మాట్లాడినటువంటి ఆ మధుర క్షణాలు ఎప్పటికీ నాకు గుర్తే ఉంటాయి. వారు నాకు ఇచ్చినటువంటి బాధ్యతని తూచా తప్పకుండా పాటించి అద్భుతమైనటువంటి విజయంతో వారికి బహుమతిగా దాన్ని ఇస్తాను, ఎర్రగొండపాలెన్ని.
ఫస్ట్ టైం అది కలవడం జగన్మోహన్ రెడ్డి గారిని? అంతకు ముందు కూడా కలిసారు. బట్ 1-to-1గా కలిసింది మాత్రం అదే ఫస్ట్ టైం ఇద్దరే. ఎస్, 1-to-1 మాట్లాడుకున్నారు. 1-to-1 ఎంతసేపు మాట్లాడుకున్నారు? చాలాసేపే మాట్లాడా. చాలా ఎక్కువ సమయమే నాకు ఇచ్చారు. అది నా అదృష్టం. అది 1-to-1 చాలాసేపు మాట్లాడుకున్నాం. వారు చాలా బ్రహ్మాండంగా, అంటే ఒక సామాన్యుడికి ఒక గొప్ప వ్యక్తి ఇచ్చినటువంటి అరుదైన అవకాశం అది. ఆ విషయం మాటల్లో ఎమోషనల్ మూమెంట్. ఎక్సలెంట్. చాలా పెద్ద పెద్ద సీనియర్స్, చాలా పెద్ద పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు టికెట్ తీసుకోవడం కష్టమైన పరిస్థితి ఇప్పుడు. సో ఆయన ఆ టైంలో మీకు అది అనౌన్స్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా గ్రేట్. మా ప్రకాశం జిల్లాలో ఒకే ఒక్క సీటును ఆ రోజు అనౌన్స్ చేశారు. ఒక 3-4 వస్తాయని ఆ రోజు ఆశించాం, ఊహించాం. 4 కలవడం జరిగింది మా జిల్లా నుంచి. వాళ్ళలో మొట్టమొదట నాకు జనవరి 1 నూతన సంవత్సరం మొదటి రోజునే నాకు సీఎం ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. జనవరి 2కి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిశాను. ఆ రోజే నాకు టికెట్ కూడా అనౌన్స్ అయింది. అది జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన. ఓకే, సో కొత్త సంవత్సరం మీకు శుభంతో స్టార్ట్ అయిపోయింది. ఎస్. ఏం చూసి, మీ దగ్గర ఉన్న ఏ స్ట్రెంగ్త్ చూసి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చుంటారని మీకు అనిపించింది? పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమను చూసి, పార్టీకి నిలబడ్డటువంటి విధానాన్ని చూసి, మీకు పార్టీ పట్ల ఉన్న ప్రేమ చూసి. ఎస్. పార్టీ మీద నాకున్నటువంటి ప్రేమని, పార్టీ కోసం నేను కష్టపడుతున్నటువంటి విధానాన్ని, మా జిల్లా యంత్రాంగం నా పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని బట్టి, నేను పార్టీ పథకాల విషయంలో డిబేట్స్లో నాకు చేతనైనంతగా నేను చేసినటువంటి ఆ డిబేట్స్ని బట్టి ఏదో అన్ని అంశాలు కలిసి వచ్చి నాకు అవకాశం వచ్చింది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ బెస్ట్. ఇది తాటిపర్తి చంద్రశేఖర్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి DRTV.